కరెంట్ ఎకానమీ అనమాట. సో ఎకానమీ చెప్పే ఫ్యాకల్టీలు వాళ్ళు బేసిక్ ఇష్యూస్ అనేవి చెప్తారు. దానికి మనకు తాజా ఈవెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు చదువుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పావర్టీ అనే టాపిక్ చెప్పేస్తారు ఫ్యాకల్టీ. సో ఏ విధంగా పావర్టీని లెక్క పెడతారు, ఇవంతా కూడా అక్కడ క్లాస్ నేర్చుకుంటారు. బట్ దానికి కరెంట్ ఇష్యూని జోడించాలి. ఇప్పుడు ఆ టాపిక్ అయిపోయింది అనుకోండి, ఎకానమీ ఫ్యాకల్టీ మళ్ళీ టచ్ చేయడు. కానీ మొన్న మనకు నవంబర్ 1వ తేదీన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళ అనేది ఎక్స్ట్రీమ్ పావర్టీ లేని రాష్ట్రంగా డిక్లేర్ చేసినారు. అంటే పావర్టీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కరెంటు సొసైటీ కూడా, సమాజానికి సంబంధించిన అంశాలు కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వారం రోజుల కిందట ప్రధానమంత్రి ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడ ఒక ట్రైబ్ వ్యక్తులను కలిసినారు. అంటే ఇప్పుడు ఆ ట్రైబ్ వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ ప్రాక్టీసెస్ ఏంటి అడుగుతారు. కరెంటు సొసైటీ అంటే మీకు ఇతర సబ్జెక్టులలో వచ్చేదానికి ఇంక్లూడింగ్ హిస్టరీ. ఈ మధ్య కాలంలో హిస్టరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కరెక్ట్గా 2 రోజుల కిందట తమిళనాడులో ఒక దేవాలయంలో 100 బంగారు నాణాలు లభించినాయి. సో ఇవి ఏ రాజ్యానికి సంబంధించినవి అని చెప్పి అడగవచ్చు. అంటే మనము కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్గా ఎక్కడైతే ఎగ్జామినేషన్లో సిలబస్లో టాపిక్లో పేర్కొన్నారో వాటితో పాటు కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. వీటికి అదనంగా ఖచ్చితంగా స్టాక్ ఇష్యూస్ని కూడా అడగాలి. స్టాక్ ఇష్యూస్ అంటే ఎప్పటికి కూడా మారనివి. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ఎగ్జామినేషన్ అవ్వనివ్వండి, ఖచ్చితంగా స్టాక్ ఇష్యూస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనకు జరిగిన గ్రూప్ 1లో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అడిగారు. లేకపోతే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి అడిగారు. అంటే ఈ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ ఇష్యూ అనేది కూడా స్పష్టంగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఈవెంట్ జరగగానే ఆ ఈవెంట్ని చదువుకోకుండా, అక్కడితో ఆగకుండా అది చదువుకోవాలి, దాంతో ఆపకుండా దాన్ని సమగ్రంగా 360 డిగ్రీస్లో విశ్లేషించగలగాలి. దానికి సంబంధించిన స్టాక్ ఇష్యూస్ ఏమున్నాయి, దానికి కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, దానికి రెలవెంట్ సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్లో ఏముంటుంది, లైక్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అయింది, పలాని వ్యక్తి ఎలక్ట్ అయినాడు, అక్కడితో ఆగకుండా దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ పద్ధతి ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు ఎంతమంది వైస్ ప్రెసిడెంట్లు అయినారు, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్గా కొనసాగిన వారెవరు, ఇప్పటిదాకా రాజీనామా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పదవిలో ఉంటూ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇట్లా ఎప్పటికీ మారని స్టాక్ అంశాలు, కోర్ సబ్జెక్టుకు సంబంధించిన అంశాలు, కరెంట్ ఇష్యూకి సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే నేటి పోటీ పరీక్షల్లో నిలబడగలుగుతారు. సో కరెంట్ అఫైర్స్ అంత ప్రాధాన్యం ఉంది.